ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిల్లిరి. వారు ప్రబలడం చూసినప్పుడు, వారి అభివృద్ధి చెందడం చూసినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీరి మీద వ్యసన పడ్డారంట. ఏం పడ్డారు? క్రైస్తవుడు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు లోకములో ఉన్నటువంటి వ్యక్తి వ్యసన పడేటట్టుగా మనం అభివృద్ధి చెందాలి. ఆమె ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ రోగులు రొప్పులతో ఉన్న వాళ్ళు ఎవరు తెలుసా? క్రైస్తవులే. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు చెప్పండి? నిజం చెప్పండి. బలహీనతలు ఎందుకు వస్తాయి తెలుసా? నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నిర్గమకాండము, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నేను ఐగుప్తు దేశములో కలుగు చేసిన రోగములలో అని చెప్పండి, ఏదియు మీకు రానివ్వను అన్నాడు. ఐగుప్తు దేశంలో మోసే సైన్యము బయటికి వెళ్ళిపోయే ముందు ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని గిన్నెలో పెట్టి అడ్డకొయ్యకు నిలువు కొయ్యకు పూసి మీరు సిద్ధంగా ఉంటే మరణదూత వచ్చి ఆ గడపలకు ఉన్నటువంటి రక్తాన్ని చూసి మరణదూత మీ ఇంట్లోకి రాకుండా దాటిపోతుంది అని చెప్పాడు. ఎంతమంది తెలిసి మాట? ఈ చరిత్ర అంతా నిర్గమకాండం 12వ అధ్యాయంలో కనిపిస్తుంది. తీయద్దులే. ఎవని ఇంటి మీద గడప కమ్ముల మీద ఆయన గొర్రె పిల్ల రక్తము ఉంటుందో ఆ రక్తాన్ని చూసిన వారి యొక్క ఇంటి మీదుగా మరణదూత దాటి వెళ్ళిపోతుంది, కానీ ఇంట్లోకి మాత్రం రాదు అన్నాడు. అయితే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క నామాన్ని బట్టి అభివృద్ధి చెందుతున్నారు. కారణం ఏందయ్యా అంటే దేవుడు ఆ దినాన అబ్రహాముతో చేసిన ప్రమాణం. అబ్రహాముతో ఏం చేశాడు ప్రమాణం? నేను నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్లే ఆశీర్వదించి విస్తరింపజేస్తా, కాబట్టి నీవు నాకు లోబడి ఉండు అన్నాడు. లోబడి ఉండి దేవుని నామాన్ని బట్టి ముందుకు సాగినటువంటి అబ్రహాము ఏమైపోయాడు? దేవుని దృష్టిలో విశ్వాసులకి తండ్రిగా మార్చబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా మార్చబడమే కాదు, తన సంతతిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళ వంశావళులు కూడా అబ్రహాము తర్వాత ఎవరు వచ్చారు? ఇస్సాకు ప్రతి నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడేనంట. ఈయనేమో దేవుని నామాన్ని బట్టి తన సొంత కుమారుణ్ణి కూడా బలివ్వడానికి కూడా ఇష్టపడ్డాడు అబ్రహాము. ఇస్సాకు పండుకున్న లేచిన 26వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆది కాండంలో ధ్యానించే ఇస్సాకు ఎవరైనా ఈయనేమో దేవుని కోసం తన కుటుంబంలో తన గర్భ ఫలమైనటువంటి కుమారుని బలివ్వడానికి కూడా ఇష్టపడినటువంటి గొప్ప భక్తుడు. ఆయన వంశంలో నుంచి వచ్చినటువంటి ఆయన పండుకున్న లేచిన నడిచిన ఆయనే ధ్యానిస్తూ ఉండేవాడు. తన సంతానంలో నుంచి వచ్చినటువంటి యాకోబు లాస్ట్కి వచ్చేలేకి ఆశీర్వాదానికి మూల పురుషుడిగా ఇశ్రాయేలుగా మారిపోయాడు. కొట్టిగిటిగా చెప్పట్ల. హల్లెలూయా. వంశం వెంబడి వంశం వస్తుందిరా అంటే ఒక విశ్వాసిలో నుంచి విశ్వాసే రావాలి తప్ప దుర్మార్గులు వస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనానికి వచ్చేలేకి యెహోవా ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములైనను గ్రహింపని మూర్ఖతరం ఒకటి పుట్టబోతుంది, ఇప్పుడు పుట్టే ఉన్నారు అన్నాడు. 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? ఆ తరము వారందరూ వెళ్ళిపోయారంట. దేవుడు ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యమునైనా
నుండి తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తీయుల నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడని యెహోవాని విసర్జించి ఏం చేశారంట వీళ్ళు? బయలుదేవతను పూజించారు. విసర్జించారంట. వద్దు మాకు ఈయన వద్దు అని వదిలేసుకొని తమకు నచ్చిన మార్గంలోకి వెళ్ళిపోయారు దేవుని సంతతి. అలా వెళ్తూ 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 ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయి ఐగుప్తు దేశంలో నుంచి విడుదల పొంది అక్కడి నుంచి భ్రష్టులైపోయి దేవుణ్ణి విసర్జించి లాస్ట్కి వచ్చేలకి ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన వీళ్ళందరూ అరణ్యంలో కూలిపోయారంట. కారణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి భయంకరమైనటువంటి శ్రమలకు గురవడానికి కారణం దేవుడు తన వైపుకు తిప్పుకోవడానికి, దేవుడు తన వైపుకు నడిపించడానికి ఎన్నో విధాలుగా ఆ వ్యక్తిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండే దాంట్లో ఇదొక ప్రక్రియ. మనం ఏం చేస్తాం తెలుసా? నాకు ఈ శ్రమ నాకే రావాలా, పక్కింటికి వస్తే బాగుండు కదా, ఈ జ్వరం మాకే రావాలా, పక్కింటానికి వస్తే బాగుండు కదా, ఈ రోగం మా ఇంట్లోనే సంభవించాలా, పక్కింటి వాళ్ళకి వస్తే బాగుండు కదా అని చెప్పి పక్కింటి వాళ్ళ మీద పడుతూ ఉంటాం. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట తెలుసా? పక్కింటి వారిని మీరు ఆశీర్వదించిన నీవు నీ నోటితో కృతజ్ఞత వచనం పలికినప్పుడు, నీ నోటితో వారిని ఆశీర్వదించినప్పుడు వారి మీదకి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ నీ ఇంటి మీదకి వస్తాయి. ఆమేన్. మనం శపించామనుకోండి, ఆ శాపనార్థాలన్నీ మన ఇంటి మీదకి వచ్చేస్తాయి. చాలా మంది గొడవ అయ్యేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా? రెండు చేతులు గుప్పిళ్ళు బట్టి ఎత్తి దుమ్మెత్తి వాళ్ళ మీద పోస్తాం. మీరు నమ్ముతారా? ఆ దుమ్మి ఎటు వచ్చింది చెప్పండి? వాళ్ళ మీద పడదు, మన మీద పడుతుంది. ఆ దుమ్మంతా మన ముఖానే కొడుతుంది. మళ్ళీ తుడుచుకొని మన లోపలికి వెళ్తున్నాం. దేవుడు చెప్తాడు, ఏ వ్యక్తికి అయితే మనం ఉరి అడ్డాలని చెప్పేసి ఉరి పెడతామో ఆ ఉరి తిరిగి మన మీదకే వస్తుంది. కాబట్టి ఇతరుల పట్ల నువ్వు ఎప్పటికప్పుడు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. ఎన్నడూ కూడా కీడు సంభవించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు వర్ధిల్లడం మొదలు పెడతారు. ఆమేన్, ఆమేన్. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల పట్ల వీళ్ళు ఏం చేశారంట? ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను బాధించడానికి ఇటుకల పనిలో, ఇసుక పనిలో వారిని భయంకరంగా వేధించి వారి ప్రాణమును విసిగిస్తూ ఉంటే ఇజ్రాయిల్ అంట ఎక్కడైతే శత్రువులు ఇబ్బంది పెడుతున్నారో, ఎక్కడైతే శత్రువులు వారి మీదకి లేచి బాధ పెడుతున్న వారి ఎదుటి వీరు అభివృద్ధి చెందుతున్నారంట. గట్టిగా చెప్పట్లా? హల్లెలూయా. ఈ లోకములో భయంకరంగా నిన్ను వేధించవచ్చు, బాధ పెట్టచ్చు, నిన్ను కృంగదీయచ్చు అనేక విధాలుగా. కానీ వారి ఎదుట నీవు ఎన్నడూ కూడా లజ్జింపకూడదు, ఎన్నడూ కూడా కృంగిపోకూడదు, ఎన్నడూ కూడా బాధపడుతూ కృంగిపోతూ ఏడుస్తూ ఒక మూల కూర్చొని ఉన్నావు అనుకో, అందరు నిన్ను చూసి నవ్వుతూనే ఉంటారు. ఎప్పుడైతే నీకు అవమానం జరిగిన వారి ఎదుటనే నువ్వు నిలబడి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించగలిగితే వారి ఎదుట దేవుడు నిన్ను తలగా నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏ వ్యక్తి అయితే దేవుని పట్ల విశ్వాసం ఉంచుతాడో, విశ్వాసం ఉంచిన వారి తలను దేవుడు పైకెత్తుతాడు. మనం అలా చేయం కదా. ఆనాడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ వారు బాధ పెడుతున్నారని వాళ్ళకి అంతటికి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతే ఈరోజు తెగ బయటకు వచ్చేదా? ఈరోజు మనం ఉండేవాళ్ళమా? ఉండమా? ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు. వాళ్ళు చనిపోయినట్టయితే వాళ్ళతోటే మన తరాలన్నీ కూడా అంతమైపోయాయి. చాలా మంది అనుకుంటారు కులం అంటున్నారు, కానీ కులం ఎక్కడా లేదు. ఆ కులం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? సిమియోను, లేవి, యోదా, ఇస్సాకారు, జబులోను, నప్తాలి, ఆషేరు, గాదు, వీళ్ళలో నుంచి వచ్చిన వంశమే ఈరోజు సర్వలోకమంతా కూడా పాకిపోయి ఉన్నారు. ఈ కులం ఏడది? వీళ్ళందరూ ఏడు నుంచి వచ్చారు అంటే యాకోబులో నుంచి వచ్చారు. యాకోబు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇస్సాకులో నుంచి వచ్చాడు. ఇస్సాకు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాంలో నుంచి వచ్చాడు. అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? నోవహు తరంలో కూడా వచ్చాడు. నోవహు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాకాడికి వెళ్ళాడు. ఒక్క పిండిలో నుంచి ఈ తెగ బయటకు వచ్చింది. కానీ కులాలు ఎక్కడున్నాయి? క్రైస్తవులమే చర్చికి వెళ్ళినా లేకపోతే బయటికి వెళ్ళినా ఇవి ఎక్కువగా మన సిద్ధాంతాలు ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ సిద్ధాంతం ఎప్పుడైతే నువ్వు చూడటం మొదలు పెడతావో నీకు దేవుడు చేసే కార్యాలు కూడా ఆగిపోతాయి.
ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ వాళ్ళకి భయంకరమైన శ్రమలు ఎదురైనాయి కదా అని చెప్పేసి ఎవరికి వాళ్ళే పొడుచుకొని చచ్చిపోరా. అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు వచ్చి కొరడాలతో కొట్టినా ఈటలతో పొడిచినా మనకైనా కొద్దిగా స్వేచ్ఛ వచ్చింది, వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదు. ఆ దినాల్లో అయ్యా ఈరోజు నేను పనికి రాలేనయ్యా అంటే, పనికి రావా, ఎందుకు రావరా అని చెప్పేసి వాళ్ళని భయంకరంగా కొట్టి అక్కడే కాలుతో తొక్కేసి ఇష్టమైతే ఈటలతో పొడిచేసి చంపేసి అక్కడే పూడ్చిపెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. బాగున్నా బాగలేకపోయినా వారు ఖచ్చితంగా ఇటుకల పనులు ఇసుక పనులు వాళ్ళు పని చేయాల్సిందే. ఆనాడంట పుతోను రామశేషను పట్టణాలు కట్టడానికి ఇటుకలు తయారు చేసేవాళ్ళంట. ఇక్కడ మీకు ఈ ఏరియాలో ఏదైనా పెద్ద గూడెం కడుతున్నారు అనుకోండి, గూడెం పెద్ద ఫ్యాక్టరీ కడుతున్నారు అనుకోండి, ఆ ఫ్యాక్టరీకి కొంతమంది కూలోళ్ళు కావాలి. ఆ కూలి మనుషులు కావాలని వేమలపాడులోకి వచ్చి ఊర్లో ఉన్న వాళ్ళందరూ పనికిరండి, మేము మీకు జీతం ఇస్తాము అని చెప్పానంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పని చేస్తారా చేయరా. అలాగే అక్కడ రామశేషు పుతోను పట్టణములు కట్టేటప్పుడు ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరినీ, అంటే ఇంచుమించు 30 లక్షల మందిని, ఎంతమందిని 30 లక్షల మంది, అప్పటికి ఇంకా వర్ధిల్లలేదు కానీ 12వ అధ్యాయం 40వ వచనం కాడికి వెళ్ళలేకి వాళ్ళు అభివృద్ధి చెందారు. 430 సంవత్సరాల తర్వాత వీళ్ళు 30 లక్షల మందిగా ప్రబలిల్లి ఇక అభివృద్ధి చెందుతూ ఉంటే వీళ్ళు తట్టుకోలేక కొంతమందిని చంపేశారు. అది లెక్కల్లోకి రాలా. చంపేసి ఇసుకలో కప్పెట్టేసేవాళ్ళు. పిల్లోడేడమ్మా అంటే పిల్లోడు ఎక్కడ ఉంటాడు? అసూయతో వ్యసనంతో. ఈరోజు చూడండి, మనకు ఎవరైనా పడలేదనుకో, పిల్లోడు ఎవరైనా అటు వచ్చాడు అనుకో, వాడిని సైలెంట్గా గొంతు పిసికి చంపేసి కాలంలో పడేసేస్తున్నారు. చూడలేదా? మనుషులు పశువులుగా మారిపోయే దినాలు ఈ దినాల్లో. తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లికి పిల్లలాటం వస్తున్నారు, పిల్లల్ని చంపేసి పూడ్చిపెడుతుంది తల్లికి. తెలుసా? ఇప్పుడు జరగట్లేదు అవన్నీ. భర్త అంట భార్యని చంపేసి 32 ముక్కలు 101 ముక్క చికెన్ కొట్టినట్టు కొట్టిడంట. చికెన్ ముక్కలా కొట్టి సూట్ కేసులో పెట్టుకొని బయట రైల్వే ట్రాక్ దగ్గర వదిలేసారంట. ఎలా అయిపోయిందో తెలుసా? భయంకరమైన క్రూరంగా తయారైపోయారు. అలాంటి పరిస్థితుల్లో భర్త మారలేదనో వగేర పరిస్థితులు ఎదురవుతున్నాయేనో, నేను ముందుకు వెళ్ళలేని పరిస్థితులు వస్తున్నాయని నువ్వు కృంగిపోతూ అక్కడే ఉండేదానికన్నా నువ్వు దేవుణ్ణి, నాకు ఈ పరిస్థితి నుంచి నన్ను బయటికి తెప్పించు ప్రభువా, నా ఈ యొక్క బంధకాల నుంచి బయటికి తీసుకురా ప్రభు అని ఒక్క క్షణం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనను దేవుడు వింటాడా వినడా? వీళ్ళందరంట ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తులు వేధిస్తూ బాధ పెడుతూ వాళ్ళని హింసిస్తున్నటువంటి వారంట ఏడుస్తూ అయ్యా, మా బాధలు మా నిట్టూర్పులు నీకు తెలియదా? మా కష్టాలు మీకు తెలియదా? మమ్మల్ని ఎవరు ఈ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొస్తారని కృంగిపోతూ ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ఉంటే ఆ కన్నీరు విన్నటువంటి దేవుడు అంట పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చినంట. గట్టిగా చెప్పట్ల. హల్లెలూయా. 3వ అధ్యాయము 7వ వచనంలో మనం ఒక మాట చూడవచ్చు. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను. ఇక్కడ ఏం చేస్తున్నారు? 1వ అధ్యాయంలో ఏం చేస్తున్నారు వాళ్ళు? 12వ వచనంలో ఏం చేస్తున్నారు? ఇజ్రాయేలులను ఐగుప్తులు శ్రమ పెట్టిన కొలది వారు అత్యధికముగా ప్రబలి అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఐగుప్తీయులు ఇజ్రాయేలుల ఎడల అసూయపడి వ్యసనపడ్డారు. భయంకరంగా వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఒరే, యుద్ధము జరిగినప్పుడు వీరు మన శత్రువులతో కలిసి వీళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తారేమో, కాబట్టి వీరిని హతం చెయ్యండి అని 1వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం అవి చదువుకుంటూ వస్తే వీళ్ళు ప్రబలిల్లిపోయి మన మీదకి యుద్ధానికి వస్తారేమో, కాబట్టి ఇక మగ పిల్లలు బ్రతకడానికి లేదు, చంపేయండి అని మంత్రస్థానాలను ఏర్పాటు చేశారు. అక్కడ
మంత్రసాలను ఏర్పాటు చేసి పుట్టే పిల్లోడిని, మగ పిల్లోడైతే వాడిని అక్కడే పేక పిసికి చంపేసి కాలంలో పడేయండి అని చెప్పానంటే దేవుడంట ఆ మంత్రస్థానులకు భయాన్ని కలుగు చేశాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట చెప్తున్నా, ఆ కన్య తల్లికి తెలుసా ఈ పిల్లల్ని చంపబోతున్నారని? మీరు చెప్పండి. కన్య తల్లికి తెలుసా? లేకపోతే ఆ పుట్టే బిడ్డ తండ్రికి తెలుసా ఈ మంత్రసాన్ని మా పిల్లోని చంపబోతుందని? తెలుసా తెలీదా? లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, కానీ రహస్యముగా జరుగుతున్న కార్యములను ముందే పసిగట్టిన దేవుడు వారి గుండెల్లో భయాన్ని పుట్టించాడంట. గట్టిగా చెప్పట్లా, నా ప్రజలను ముట్టుటకు నీకెవడు అధికారం ఇచ్చాడో, నా ప్రజల జోలికి వెళ్తే నేను స్వయంగా రంగంలోకి దిగుతా అని చెప్పి వాళ్ళని హెచ్చరించాడు దేవుడు. అందుకే రాయబడ్డది ఆ మాట, చదవండి అక్కడ 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు సిప్రా, పూయాను, హెబ్రీ మంత్రసానులను కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి, ఆడదైతే దాన్ని బ్రతకనియండి. గట్టిగా చెప్పట్లు. మంత్రసానులు దేనికి భయపడ్డారంట? దేనికి భయపడ్డారు? మనకి కీడు చేయాలనుకున్న శత్రువు దేవునికి భయపడింది, కానీ మనం మాత్రం భయపడాలి. అర్థమవుతుందా మీకు? మనకి కీడు చేయాలనుకున్న వాళ్ళకి తెలుసు, ఒరే వాళ్ళ దేవుడు న్యాయవంతుడు, ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన పిల్లల జోలికి వస్తే ఆయన ఎవరిని బ్రతకనివ్వడు అనేది వాళ్ళకి తెలుసు. శత్రువులకి మనకే తెలియదు. మనం ఏమంటాం తెలుసా? అందరికి చేస్తున్నాడు, నాకు ఎందుకు చేయడు దేవుడు? సార్, అందరికి దేవుడు కార్యాలు చేస్తున్నాడు కానీ నాకెందుకు చేయడు? ఈ అనుభవాల్లో మనం ఉన్నామా లేమా? నిజంగా చెప్పండి, ఉన్నామా లేదా? ఒక్కళ్ళన్నా చెయ్యాలి. నేను ఉన్నాను ఈ అనుభవంలో. సహజంగా మన బుద్ధే వంకర బుద్ధి. దేవుడు అంటాడు నిన్ను కలుగజేసిన వాడిని ఈ రోజు వరకు చాలా మంది చూడండి, పుట్టిన పిల్లడు పుట్టినట్టే చచ్చిపోతున్నాడు లేదా? కొంతమందికి కెమెరాలు వచ్చి కెమెరాలోనే చచ్చిపోతున్నారు. కొంతమంది మధ్యలో యాక్సిడెంటే చచ్చిపోతున్నారు. కారణం ఏందయ్యా అంటే ఇది తెగుళ్ళు. ఈ రోజు వరకు మనం బతికున్నామంటే ఎంత ఎత్తున ఎదిగి పెళ్ళయ్యి పిల్లలు పుట్టి ఆ పిల్లలు మళ్ళా పెళ్ళి చేసి ఆ పిల్లలకు మళ్ళా పిల్లలు పుట్టి ఇది ఫలించి అభివృద్ధి చెంది నీ కళ్ళ ముందు తిరుగుతుంటే ఎంతకంటే గొప్ప దేవుని కావాలా నీకు? చెప్పండి. ఎందుకంటే ఇంక దేవుడు ఏం చేయాలా? నువ్వు ఫలించావు, నువ్వు చూసావు, నీవు ఆశీర్వాదం చూసి తర్వాత నీ పిల్లలను చూసావు, నీ పిల్లలను కూడా చూసావు. ఇక ఎందుకంటే నీకు దీవెనేంది? అసలు అది కూడా చూడకుండా పుట్టుకుమని రాలిపోయిన కోకోలలో ఉన్నారు భూమి మీద. ఎస్ సార్ నాకు పెళ్ళి ఇప్పుడు పెళ్ళి అయ్యిద్ది, అవుదా? అయ్యిద్దా? నాకు పిల్లలు ఎప్పుడు పుడతారు? పిల్లలు పుడతారు. ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. ఆమె ఎస్ సార్. ప్రణాళిక కాకుండా నాకు కావాలి అని అంటే గుడ్డు పిల్లలు, కర్రి పిల్లలు, కాళ్ళు లేని పిల్లలు, చేయలేని పిల్లలు పుడతారు. ఈ వాక్యాన్ని మనకు నచ్చినట్టుగా తీసుకోవద్దు. వాక్యము రోషము కలిగింది. గట్టిగా చెప్పట్ల. హల్లెలూయా. వాక్యము శక్తివంతమైంది. శక్తివంతమైన వాక్యాన్ని మనము ఎలా పడితే అలా తీసుకుంటే దేవుడు మౌనంగా ఉంటాడు అనుకోవడం మన భ్రమ. ఆయన వచ్చినప్పుడు సాధు గొర్రెగా వచ్చాడు. రెండోసారి వచ్చేటప్పుడు యోధా గోత్రపు సింహముగా వస్తాడు. ఎవరి లెక్కలు వాళ్ళకి తీరుస్తాడు ఆయన. కాబట్టి నీకు ఇచ్చిన సమయంలో నువ్వు జాగ్రత్త పడాలి. ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలను చంపాలని మంత్రసానులకు రాజు ఆజ్ఞాపించిన మంత్రసానులకు దేవుడు వెన్నులో వెనుక పుట్టించాడు. గట్టిగా చెప్పట్లా. నా పిల్లలను ముట్టుకున్నావా నిన్ను అంతం చేసి పడేస్తా, నీ వంశమే లేకుండా చేసేస్తానని మంత్రసానులకు ఆజ్ఞాపిస్తే మంత్రసానులు అంట దేవుణ్ణి బట్టి భయపడి
మగ పిల్లలందరిని బ్రతకనిచ్చారంట. మగ పిల్లలందరూ సైన్యముగా తయారయ్యారు. కొట్టిగట్టిగా చెప్పండి. ఏదో అయిపోతుంది, నా వంశం కూలిపోతుంది, నా వంశం ఇంకా రాదేమో, పిల్లలు పుట్టరేమో, నాకు పెళ్లిళ్ళు కాదేమో, నిన్ను దేవుడు ఫలించి భూమిని నింపు అని దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు వాగ్దానం చేసిన వాడు మాట తప్పుతాడా? ఎస్ ఆర్ నో? మాట తప్పుతాడా? నాకు ఇవ్వడు అన్నావంటే ఆయన మాట తప్పాడు అని నువ్వు అంటున్నావు, అదే అర్థం. మనం అన్ని దొంగలం, ఆయన ధవలవర్ణుడు. ఆమేన్. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరకుండా ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. అలాంటి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు దేశంలో వారు మొరలు పెడుతుంటే ఆ మొరలను విని వారి కోసమే ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు ఆయన. ఆయన మీద నిందలేస్తున్నాం మనం. ఒక చెల్లి అంటది నాతోటి, నా పక్కన పనికి మాలింది అన్నయ్య, ఆ పిల్లలకు కూడా పిల్లలు పుట్టారు, నాకెందుకు పుట్టలేదు అన్న. ఆ పిల్లకి పుట్టారు, చివరి దాకా ఉంటాడో లేదో గ్యారెంటీ ఇస్తావా? ఒక మాట అడుగుతున్నా, ఉంటాడో ఉండడో గ్యారెంటీ ఇస్తావా? ఇస్తామా? ఇమా? ఎవరు మనిషికి గ్యారెంటీ ఇవ్వలేడు. దేవుడు మోషేను ఐగుప్తు దేశంలోకి పంపడానికి 430 సంవత్సరాలు ఎదురు చూశాడు. గట్టిగట్టిగా చప్పట్లో. ఇజ్రాయేలు ప్రజలందరూ తాము కష్టాల్లో బాధల్లో కృంగి అలసి ఇక మా బ్రతుకులు వ్యర్థము అనుకున్నప్పుడు వారిని బయటికి తీసుకొచ్చే నాయకుణ్ణి లేవి వంశములో ఎన్నుకొని అమ్రాము యోకేబేదుని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా బయటికి తీసుకొచ్చాడు. గట్టిగట్టిగా చెప్పట్లో. ప్రణాళిక దేవుడు సిద్ధపరచాలి అనంటే నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉండాలంటే ఆ ఉద్దేశం వచ్చే వరకు సమయం పడుతుంది. ఆ వాగ్దాన భూమిలో వారు అడుగు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు తెలుసా? కానానికి వెళ్ళడానికి 40 రోజులే టైము. 40 డేస్లో కానాన్ దేశానికి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు మాట వినలేదు కాబట్టే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం పెట్టాడు దేవుడు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం పెట్టి 40 సంవత్సరాలు ఆ కొండ చుట్టే తిప్పుతున్నాడు. కానాను పక్కనే ఉంది, కానాను మాత్రం చూపించలే ఆయన. మీకు తెలుసా? ఈ పక్కనే ఉంది కానాను, దేవుడు మాత్రం ఈ కొండ చుట్టూ తిప్పుతున్నాడు. ప్రభు ఆడ కానానయ్యా, ఆగండ్రా, మీలో కొంతమందిని నేను గ్రేడ్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. పొట్టు ఈ పొట్టు అంతా గాలి కొట్టినప్పుడు ఎగిరిపోవాలా. లాస్ట్కి వచ్చి వెళ్ళేకి 40 సంవత్సరాలు అయిపోయింది. 40 సంవత్సరాలు అయిపోయి లెక్క చూసి వెళ్ళేకి ఇద్దరే ఉన్నారంట, 2 గింజలు. తాలు పొట్టు అంతా ఎగిరిపోయి 2 గింజలు మిగిలినాయి. ఆ 2 గింజలు ఎవరయ్యా అంటే యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరే కానాల్లో అడుగు పెట్టాడు. ఈ నడిపించిన నాయకుడేడయ్యా. నాయకుడు కూడా ద్రోహులారా అన్నది ఏమన్నా నా ప్రజల మీదకి లేస్తున్నామని. ద్రోహులారా అన్నందుకే కానాను దేశానికి పంపలా మోషే గారిని. మనమేమో నువ్వు నాశనం అవుతావే, నీ కాలు పడిపోతుంది, నీ తాడు దిగిపోతుంది, నీ అన్నడు చస్తావే, నువ్వు కుటుంబం నాశనం అయిపోవాలా. తెల్లారి లేచి మళ్ళా ఆరాధన ప్రభు అబ్బాయిలు ప్రార్థన చేస్తాం కదా. ఒకే నోట్లో నుంచి కృతజ్ఞత వచనము శాపవచనము రాకూడదని బైబిల్ చెప్పింది కదా. ఉందా లేదా? అంటే నాకే ఇచ్చాడు ఆ గ్రంథంలో ఆ మాటలో. మీకు కూడా ఉన్నాయా? చెప్పండి. ఒక ఆమె అంటే భర్త చచ్చిపోయాడు, నాకు పట్టిన కొతే మీకు కూడా పట్టదా? వాళ్ళు ఏదో బండి మేము పోతున్నారు ప్రేమగా, భార్యాభర్తల కొత్తగా పెళ్లి చేసుకొని. వీళ్ళు అక్క వదిన వచ్చింది పలకరించి పోదామని చెప్పి వాళ్ళు చూసి ఒక మాట ఏదో నవ్వుకున్నారు. ఆమెను చూసి పలకరించి చెప్పి పోదామని పోసి నన్ను చూసి ఏంటంట, ఆ అమ్మాయి ఏమో వదిన వచ్చింది పలకరించి పోదాము, ఒక మాట చెప్పి వెళ్దాము, ఊరికి వెళ్తున్నాము, పెళ్లికి వెళ్తున్నాము, అక్క కొద్దిగా ఇల్లు చూస్తా ఉండి పిల్లల్ని చూస్తా ఉండి అని చెప్దామని అనుకుంటుందంట.
అనుకుంటే ఈడ అంటున్నాడు, సరే చెప్పు, దగ్గరికి వచ్చి నాకు చెప్పులే అని చెప్పని ఈడ అంటున్నాడు. వీళ్ళిద్దరు నన్ను చూసి ఏదో గుసగుసలాడుతున్నారు. ఇక ఇది మొత్తం ఎత్తి ఏంది ఏమంటారు దోపి, నువ్వు నాశనం అవ్వా, ఈ పోయే బండి లారీ కింద పడి చచ్చిపోవా, నా గురించి ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి, ఓ అక్క ఓ వదిన నిన్నేం అనుకోలేదు, నీకు దండం పెడతా తెల్లే. ఆ వదిన వచ్చింది అంటే ఒక మాట చెబుదాం, ఎన్ని మాటలైనా మారుతారయ్యా మీరు, ఎన్ని మాటలైనా తిప్పుతారు అప్పటికప్పుడే. అమ్మా, నీ చెవితో వినకుండా ఏది నమ్మగాక, నీ కంటితో చూడకుండా ఏది నమ్మగాక. మన బ్యాచ్ ఎట్లుంటుంది తెలుసా, 10 పైసలు పని జరిగింది అనుకో 150 రూపాయలు వ్యవహారం చెబుతారు, స్తోత్రం చెప్తాడు. జరిగేది 10 పైసలు వ్యవహారం మీద, చెప్పేది మాత్రం 150 రూపాయలు వ్యవహారం. అంటే ఎన్ని రెట్లో చూడండి. అందుకే క్రైస్తవుడు గుడ్డోళ్ళలాగా ఉండాలి, చెమటోళ్ళలాగా ఉండాలి. ఆమె చెప్పండి. ఎంతమంది ఇక్కడ క్రైస్తవులు? ఒక్కళ్ళెత్తల స్తోత్రం, ఒక్కళ్ళెత్తల. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు, మిగతా వాళ్ళు ఎంతమంది క్రైస్తవులు? ఆదివారం మండే వాళ్ళ, సోమవారం ఆరిపోయే వాళ్ళ? అందరూ చెప్పండి. మండే క్రైస్తవులువా, ఆరిపోయే క్రైస్తవులమా? చెప్పండి. చర్చికి వెళ్తున్నారు, ఎవరైనా వెళ్ళారంటే కాళ్ళు ఎరగొడతాను, ఎవరైనా కర్ర తీసుకుని నిలబడ్డాడు అనుకో, ఎంతమంది చర్చిలు అడిగి పెడతారు? పాస్టర్ గారు మీరే మా ఇంటికి రండి, మీరే మా ఇంటికి వచ్చి 2 మాటలు వాక్యం చెప్పాలండి. వాడిందయ్యా ఆ రకంగా వచ్చేసిన ఆంబోతులాగా ఆడ చర్చి కాడ కూర్చున్నాడు. మేము రాగానే ఆడ మైకి పెట్టి మా ఇంటి వైపు గొట్టం పెట్టు, మేము ఇంట్లో కూర్చొని ఉంటాం. సోమర క్రైస్తవులు. లోకంలో ఉన్న అన్నిలు ఏం చేస్తున్నారు తెలుసా, సువార్త వెళ్లకుండా అడ్డగించడానికైనా వాళ్ళు పని పూరుకుని ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు. చూసారా మీరు యూట్యూబ్లో? ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు. క్రైస్తవులుగా ప్రతి కుటుంబానికి బాధ్యత ఉంది. ఏ బాధ్యత తెలుసా? ఐగుప్తు దేశంలో బంధకాల్లో పడిపోయిన ప్రతి ఒక్కరిని విడిపించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, అందుకే రక్షించుకున్నాడు. ఆమేన్. రక్షించబడిన నీవు మౌనంగా కుదురుగా తిన్న దగ్గరే కూర్చోకుండా లేచి దేవుని కార్యముల కొరకు నువ్వు పరుగులెత్తాలి. 2 మాటలు చెప్పకుండా పక్క నవ్వే చలి మరిచిపోయాం. 2 మాటలు చెప్పగానే చలి మరిచిపోయాం. కానీ దేవుని పని చేయమంటే ఎంత ఇద్దక్క ఇంటికి వచ్చేలేగి. పాల్తన రాత్రి కూడా లేట్ అయింది బాగా, 10 గంటలకు పాస్టర్ గారు చెప్పారు, తెల్లారి లేబుద్ధి కాలేదు, పాస్టర్ మీదకి నెట్లేస్తా. అక్క పొద్దున్నే పొలం పనికి పోవాలి, 4:30కి ఆటో బయలుదేరిద్దంట, ఏమో 3 గంటలకు లేచి అన్నం కూర వండిద్ది. నిజం చెప్పండి. 7 గంటలకు పాస్టర్ గారు ప్రార్థన పెట్టాడు అనుకో, ఈయనకేం పని పట్టలేదు, ఆయన అంటే ఖాళీగా ఉంటాడు. అందరు ఖాళీగా ఉంటారా? ఎంత భక్తులు చూడండి. మనం ఇక్కడ న్యాయం తీర్చకపోయినా దేవుడు అక్కడ న్యాయం తీరుస్తాడు. ఆయన అంట కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు, చదవండి. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు. అమ్మాయ నిన్ను పరిశీలిస్తున్నాడు. నన్ను ఎవరు చూడలేదులే అని నువ్వు ఏదైనా చెయ్యొచ్చు, కానీ ఆయన మాత్రం చూస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలులు ఏడుస్తున్నారు, నా బాధ ఎవరు వింటారు, నా కష్టాలు ఎవరు తీరుస్తారు, మా కన్నీటి బొట్టులను ఎవరు తుడుస్తారు, మా కాడిని ఎవరు తీస్తారు అని వారు ఏడుస్తూ ఉంటే, ఏడుస్తున్న మొరలను విన్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. వారి సంతతి అభివృద్ధి చెందకుండా చంపజూడడానికి చూస్తున్నటువంటి శత్రువులను ఆయన గద్దించి, పుతోను ఆమె పేరేం పేరు,
పూయ సేప్ర వాళ్ళిద్దరికంట భయాన్ని కలుగు చేసినట్ట. ఆమె ఎప్పుడైతే దేవుని పిల్లలు తాగుతున్నది అని దేవుడు తెలిసిందో వెంటనే వాళ్ళకి వణుకు పుట్టించాడు దేవుడు. నా పిల్లలను ముట్టుకున్నావా చంపేస్తా అన్నాడు దేవుడు. అంతే. అంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడు ఆ దేవుడు. మరి ఏ లెక్కలో వాళ్ళతో మాట్లాడాడు దేవుడు? ఏం జరిగిందో రాత్రి, రేపొద్దున్నే అదిగో నేను ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఆ ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి ఆ గర్భిణీ స్త్రీలందరినీ తెచ్చి నేను కాన్పు చేయాలని వాళ్ళు ముందే రాత్రి ప్లాన్ వేసుకున్నారు చంపడానికి. తెల్లారి ఆ రాత్రి దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి దూతల ద్వారా లేకపోతే ఆయనే దిగి వచ్చి వాళ్ళకి భయాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా. ఇక ముట్టుకోలే వాళ్ళని తాకాలన్నా కూడా వీళ్ళకి భయం వేసింది. కారణం ఏంటంటే వాళ్ళకి ఆయనను బట్టి వారు భయపడిపోయి వాళ్ళని ముట్టుకోకుండా పారిపోయారంట అక్కడి నుంచి. అందుకు దేవుడు వాళ్ళకి మేలు చేశాడంట. హల్లెలూయా. ఇంకా వీళ్ళు ఏడుస్తున్నారు. వెనకాల దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నాడో ఇజ్రాయేల్ గుర్తుపట్టలేకపోతున్నారు. అంటే నీ కళ్ళకు కనబడితేనే దేవుడు మేలు చేసినట్టు. ఎస్ఆర్ను నీ కళ్ళ ముందు దేవుడు కార్యం చేస్తేనే నా దేవుడు మేలు చేసినట్టు చెప్పండి. దేవుడు మనకి మన కళ్ళ ముందు చేస్తేనే మేలు చేసినట్ట చెప్పలేదు. మన కళ్ళ ముందల మనం చూడని కార్యాలు ఎన్నో ఆయన చేస్తున్నాడు. దాన్ని గుర్తుపట్టాను. మన కళ్ళకు కనపడవు, మన చెవులకు మన మనసుకు అగోచరమైన కార్యాలు ఆయన చేస్తున్నాడు. నువ్వు నమ్మవలసింది అంటే నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఎలాంటి కార్యములైనా ఆయన చేయడానికి సమర్థుడు. ఓ రాజా, నువ్వు అగ్నిగుండంలో పడవేసినా పడవేయకపోయినా, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా, మేము నీవు నిలబెట్టిన ప్రతిమకు మొక్కనే చెప్పండి. పెద్దకి చెప్పండి. నీవు నిలబెట్టిన దానికి మేము మొక్కనే దాని జోలికి మేము రామయ్యా. ఎందుకంటే మేము ప్రత్యేకించబడిన వారము. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి వస్తాడు, వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా చనిపోయి ఆయన సన్నిధిలో నిలబడతామనే నిరీక్షణ మాకుంది. మేము వీడిని గురించి చింతపడాల్సిన అవసరం మాకు లేదు అని వాళ్ళు నమ్మి దేవుడి మీద ఆధారపడి నిలబడ్డారు కనుక ఆ బబులోని దేశంలో అగ్నిగుండములోనికి వెళ్ళక మునిపే అగ్నిలో ఆయన ఉన్నాడండి. గట్టిగా చెప్పట్లో హల్లెలూయా. వాళ్ళు దిగక మునిపే, వాళ్ళని వేయక మునిపే ఈ ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే షడ్రకు మేషకు అబేద్నెగోలు దాంట్లో పడక మునిపే ఆయన నిలబడి వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. రెండరే పెట్టారు. నీకు అపాయం రాక మునిపే ఆపద జరిగే స్థలంలో ఆయన నిలబడతాడు. ఆపద నిన్ను ముట్టుకోనికుండా, ఆపద నిన్ను తాకకుండా, తెగులు నిన్ను తగులుకోకుండా ఆయన నిలబడి అద్భుతాలు చేసే మన దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ. మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు? అద్భుతాలు చేసే దేవుడు. వీళ్ళు ఐగుప్తు దేశంలో ఏడుస్తున్నారంట. ఏడుస్తుంటే ఆయన వినేమన్నాడు తెలుసా? ఆయన విని నేను వస్తున్నాను. 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. అందరు చెప్పండి మాట. అందరు చెప్పండి. నా ప్రజల బాధను అన్నాడు. ఇప్పుడు నువ్వు ఆయన ప్రజవా కాదా? అందరు చెప్పాలి. కొద్దిగా నేను ఎంకరేజ్ చేస్తుంటే మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తే నాకు కూడా కొద్దిగా సంతోషం ఉంది. నా ప్రజల బాధను అన్నాడు ఆయన. నువ్వు ఆయన ప్రజవా కాదా? నేను ఆయన బిడ్డనే చెప్పండి. అర్థం చెయ్యట్లేదు. నేను ఆయన బిడ్డను, నేను ఆయన బిడ్డను. నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్ముడు కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరలను నేను వింటిని. వారి దుఃఖములు ఒక సిస్టర్ అంటది, అన్నయ్య మేమేం పాపం చేసాం అన్నయ్య? అసలు దేవుడు కష్టాలు తీరుస్తాడా? అసలు ఈ బాధలు పోతాయా మాకు?
మొన్న 2 రోజుల కిందటి కూడా అందాను, శ్రమ వస్తేనే కదా మనం ప్రార్థన చేసేది. అందరు చెప్పండి, అందరు చెప్పండి. కడుపు నిండిన వాళ్ళకి ఆకలి విలువ తెలిసి, కడుపు నిండిన వాళ్ళకి ఆకలి విలువ తెలిసిద్దా? అందరు చెప్పండి. ఎంతమందికి? ముట్టుకో. ఇక్కడ అంటున్నాడు, నా ప్రజల బాధను నేను నిశ్చయంగా చూచి పనులలో, వెట్టి పనులలో వారిని కష్టపడిన దాన్ని బట్టి నేను వారి మొరలను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివీయులకు, ఫిలిష్తీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి నేను దిగి వచ్చిన దేవుడను అంటున్నాడు. గట్టి గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఐగుప్తు దేశంలో అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు యాకోబును గుర్తుపెట్టుకొని ఈ రోజు వరకు తాను ఐగుప్తు దేశంలో మోషే కాలము వరకు ఆ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని వారిని బయటికి తేవడానికి దేవుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఆ ప్రణాళిక సిద్ధమయ్యేలోపు ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 430 years. ఎంత? 430 సంవత్సరాలు పట్టింది. ఒక్కడైతే దేవుడు డింగుని తీసుకెళ్లి పక్కన పెడతాడు, ఇద్దరినైతే డింగుని పక్కన పెడతాడు. అక్కడ ఉన్నదా ఎంతమంది? ఎన్ని లక్షల మంది? 6 లక్షల మంది కాలు బలం కలిగిన వాళ్ళు అంట. కాలు బలం అంటే నడిచేవాళ్ళు. అప్పట్లో ఒక్కొక్కరు 12 మందిని కనేవాళ్ళు. మన అయంలో కూడా ఆయనకంటే వెనక జనరేషన్ ఎంతమందిని కంటుంటారు చెప్పండి? మనం చూసిన కాలంలో 12 మందిని కంటే 2000 సంవత్సరాల నాటి వెనక్కి వెళ్తే వాళ్ళు 30 మందిని వెనకేసి ఉంటారు ఒక్కొక్కరు. రైటా కదా? ఒక యాకోబు 13 మందిని కన్నాడంట, దీనా తోటి సహా. దీనా తెలుసా? యాకోబుకు ముద్దులు కూతురు లిప్టిక్ మేకప్ లేచి రోడ్డు మీదకి వెళ్ళింది. ఎవడో చంపేసి పడేసాడు. ఆ దీనాలు ఇప్పుడు తయారైపోయారు సంఘాల్లో. స్తోత్రం, హల్లెలూయా. ఆ దీనాలకు అమ్మాయి చెప్పలేదు, అయ్యా చెప్పలేడు. పాస్టర్ గారు చేయండి, పాస్టర్ గారి మీదకి లేస్తారు. ఇక పక్కన రెచ్చగొట్టేది ఎవడో రెచ్చగొట్టరు, మనమే రెచ్చగొట్టేది. ఘోరాలు జరిగించేది కూడా మన ద్వారానే జరిగింది. మళ్ళీ ఏదైనా అయిందని అంటే చర్చికి పోతున్నా కదరా, అట్టెందుకు జరిగింది, ఇట్టెందుకు జరిగింది, దేవుడు కాపాడలేదా అంటే, పాము పోతావు అంటే పరిగెత్తుకుంటూ పోయి దాన్ని తోక పట్టుకుంటూ ఊరుకుంటుంది. అది పోయేదాన్ని దాని మానాన్ని పంపిస్తే మనకి ఏ హాని ఉండదు. మనందరిగా మనమే కదిలించుకొని కనిపించుకుంటే ఎట్లుంటది? ఇప్పుడు జరిగేది కూడా అదే లోకంలో. కాబట్టి దేవుడు మన పట్ల ప్రణాళికలు సిద్ధం చేసేటప్పుడు దేవుని యొక్క ఒక ఏమంటారు ఆ కార్యము జరిగే వరకు మనం ఎదురు చూడాలి. ఎదురు చూడకుండా బైబిల్లో ఒక సందర్భంలో కానాను దేశంలో పెళ్లి జరుగుతున్నప్పుడు యేసు ప్రభువు ఒక మాట అంటాడు, లేదా మరియమ్మ ఒక మాట అంటది. యేసు ఇక్కడికి రా అనగానే యేసు ప్రభు అంటాడు, అమ్మ నన్ను ఎందుకు పిలుస్తున్నావు? నా సమయం ఇంకా రాలేదు అని చెప్పంటాడు. సమయము రాకుండా దేవుడు రూపుదిద్దిన ఆ యొక్క ప్రణాళికలు సిద్ధపరచకుండా నీ జీవితంలో ఏ కార్యము జరగదు. భర్త మారలేదు అని అంటే నువ్వు మోకాళ్ళు వంచాల్సిన పరిస్థితి ఉంది. కుటుంబము చల్లాచెదిరైపోతుందని అంటే నీవు దేవుని పట్ల భయాన్ని వదిలిపెట్టినటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉండేవి. అవన్నీ సక్రమించుకొని సరి చేసుకొని దేవుని దగ్గర నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయగలిగితే, దేవుని దగ్గర నువ్వు అడగగలిగితే, దేవుని ఎదురుగా ఉండవలసినటువంటి భక్తి క్రియలు నువ్వు కనపరచగలిగితే నీ జీవితంలో ఏ మేలు కూడా దేవుడు కొదువు లేకుండా చేస్తాడు. ఆమేన్. కొదువు లేకుండా చేస్తాడు. ఈరోజు మనం అన్ని కొరతలు కట్టే ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ బలహీనతలే ఉన్నాయలేవా? అందరికీ మోకాలు నొప్పులు. స్తోత్రం. ఒక ఆమెకేమో డొక్క నొప్పి, సరి కూర్చోలేదు. ఒక ఆమెకేమో మోకాలు నొప్పులు, కూర్చున్నప్పుడు ఒక కాలు పైకి ఎత్తి.
దేవుడు అంటాడు, నీ ఎముకలలో ఒక ఎముక కూడా వెనగదా. ఆమె నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నా యందు విశ్వాసం ఉంచు. పేతురు, నువ్వు నీళ్ళ మీద నడుచుదువు గాక అన్నాడు. దేవుని తట్టు చూసినంత వరకు పేతురు ఆ నీళ్ళలో మునగల. శిష్యులు చూసావంటారా, నీకంటే నేను గొప్పవాడిని, నా అంత తోడు లేడు, ఏసయ్యలాగా నేను కూడా నీళ్ళ మీద నడుస్తున్నా, చూసావా నాకంత పవర్ ఉందా అనగా దుమ్మని జారిపోయాను. గుర్తుపెట్టుకోండి, ఎదురులను చూసి మనం హెచ్చులు పడ్డా, పక్కనోడు బాగుపడుతున్నాడని అసూయ పడ్డా, నీ ఇంట్లో ఉన్న దీవిని కూడా వాడు కొంపలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు చూసి అక్క ఆ దేవుడిని దీవించిన కాక. ఆమె అబ్రహాము కోటీశ్వరుడు తెలుసా మీకు? అబ్రహాము కోటీశ్వరుడు. ఆదికాండ గ్రంథంలో 13వ అధ్యాయం చదవండి. ఆదికాండ గ్రంథంలో 13వ అధ్యాయం చదవండి. చదవండి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వచ్చెను. అబ్రహాము వెండి బంగారము, ఏంటిదంట? అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ప్రయాణం చేయొచ్చు, బహుధనవంతుడై ఉండెను. ఆ మాట చాలండి మనకి. అబ్రహాం ఏంటి? వెండి బంగారం కలిగి, బహుమంది పనివారు కలిగి, బహుధనవంతుడై ఉండెను. ముందు 12వ అధ్యాయంలో ఏమైనాడు ఆయన? ఒంటరిగా దేవుడు పిలుపునందుకుని బయటకు వచ్చాడు. 13వ అధ్యాయంలోకి వచ్చేలేకి బహుధనవంతుడై ఉండెను. 18వ అధ్యాయంకి వచ్చేలేకి ఏం చేశాడు చూడండి అక్కడ. 18వ అధ్యాయము మొట్టమొదటి వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ తన గుడారములో, ఏందంటమ్మా గుడారము అంటే గుడారాలు తెలుసా మీకు? చాలా మంది రోడ్లు ఏమి వేస్తూ ఉంటారు, చూసారు మీరు ఎప్పుడన్నా? మనం కూడా గుడిసెల్లో నుంచి వచ్చినా ఉన్నాయి. ఇప్పుడు వచ్చినాయి అండి స్లాబ్లు కదా, ఇప్పుడు వచ్చినాయి స్లాబ్లు. మొన్న వచ్చినాయి రేకుల తర్వాత ఫస్ట్ ఏమో పెంకుటిల్లు తర్వాత రేకుల తర్వాత స్లాబ్లు, దానికి ముందు తాటాకులు, దానికి ముందు పట్టలు కట్టుకొని ఆడ చూసినా అయ్యే చినిగిపోయి కంతలు కనపడేవి. అవి గుడారాలు. అంత కోటీశ్వరుడు దేంట్లో ఉన్నాడంట? ఏంటంట? నేనేంది ఆ కొంపలో వికాపం చేయాలా? నేనేంది, నా లెవెల్ ఏంది, నా స్టేటస్ ఏంది? ఇక్కడ కొనుక్కోవాలా నేను? ఎక్కడ కొనుక్కుంటావక్క? మరి ఆడి నుంచి వచ్చాం. జాగ్రత్త. 13వ అధ్యాయంలో బహు ధనవంతుడైనటువంటి అబ్రహాము 18వ అధ్యాయంలో గుడారంలో పండుకున్నాడంట. గుడారం అంటే కింద మట్టి ఉంటుందిగా, పట్టలో పరదాలో వేసుకొని పండుకున్నాడు. దేవుని పిలుపుని పట్టుకున్న వాళ్ళు, దేవుని చిత్తమును ఎరిగిన వారు, ఆయన ప్రణాళికలో పిలువబడిన వారు, ఆయన వలె తగ్గించుకొని తన స్వరూపములోనికి మార్చబడితే తప్ప ఆయన ద్వారా మనం అభిషేకించబడలేము. ఆమె బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో 23వ వచనము ఒక మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. మునుపటి ప్రవర్తన విషయములోనైతే కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే ఏంటిదమ్మా మంది? మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తావృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన దేవుని పోలికగా
మీరు సృష్టింపబడి ఉన్నారు. నవీన స్వభావమును మీరు ధరించుకొని ఉండాలి. ఏం ధరించుకోవాలి మనం? నవీనము అంటే నవీనం అంటే క్రొత్తది. నవీనం నీ గురించి చదువుతున్నాడు, వాళ్ళ గురించి కాదు. కొత్తది తెచ్చుకోమంటున్నాడు దేవుడు. కొత్తదంటే తెలుసా? క్రొత్తది అంటే నూతనముగా నువ్వు కనబడమే క్రొత్తది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, కొరింథీ పత్రిక 5:17 తీయద్దులే. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడలా వాడు. ఎంతమంది ఇక్కడ క్రీస్తు నందు ఉన్నారు? చాలా మంది చచ్చిపోగల ఆ ఫ్లెక్సీ మీద ఫోటో పెడతారు. ఆమె గంజాయి తాగి బీడీలు నోట్లో నవ్విలి సొట్టలు పీల్చి సొట్టలు తాగినది, బ్రాందీ తాగి బీడీ కట్టలు పీల్చి చచ్చిపోయినది కూడా పైన మహిమ ప్రవేశం. ఈమె ప్రభునందు నిద్రించింది. ఆ పక్కన కొటేషన్, మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము దేంట్లో బీడీ కట్టులోనా. చెప్పండి, బీడీ కట్టులో బీర్ సీసాల్లో వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. పోతా నా ఆత్మీయ జీవితాన్ని అందరికి 10 మందికి పంచిపోతున్నాడు. ఏంటిది? ఆ మందు సీసాలు పంచుతున్నాడు అంట. నీవు లేని లోటు తీరనిది. నీ చిరునవ్వు మా గుండెల్లో ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఆ కొటేషన్లో వాడు ఏడంటాడు తెలుసా? తాగి రోడ్డు మీద దొరుకుతూ ఉంటాడు. వీళ్ళెవరు అయ్యా అంటే వీళ్ళెవరు తెలుసా? ఆత్మీయ జీవితం కలిగిన పిల్లలు. పండుగ రోజు వీళ్ళే జాంకాయలు పంచుతారు చర్చిలో, తెలుసా మీకు? కేకులు పంచేది వీళ్ళే, జాంకాయలు పంచేది వీళ్ళే, బూందీ పంచేది వీళ్ళే, స్టార్ కట్టేది కూడా వాళ్ళే. బైబిల్ గ్రంథం దానియేలు గ్రంథం 12:3 ఎందరూ అనేకులు ప్రభు తట్టు తిప్పుదురు, వారు ఆకాశ జ్యోతుల వలె మెరుగుదురు అని అక్కడ రాయబడితే సీసాలు పట్టుకున్న వాళ్ళందరూ స్టార్ కట్టారు. ఏ ఊర్లో అన్న చూడు, వాళ్ళే స్టార్ కట్టారు. బైబిల్ నమ్ముకొని, యేసుని నమ్ముకొని, బాప్తిసాలు తీసుకొని సేవ చేసే ఒక్కడు స్టార్ దొరికిపోడు. ఎందుకంటే స్టార్ గొప్పతనం వాళ్ళకి తెలుసు. స్టార్ ఎవరయ్యా? నేనే స్టార్. కొట్టిగట్టిగా చప్పట్లో హల్లెలూయా. వెలిగింపబడిన నేనే ఆయన కొరకు ఒక స్టార్. అనేకులను ప్రభు తట్టు తిప్పడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక నక్షత్రమైన సాధనాన్ని నేను వెలిగి అనేకులను వెలిగించాలి. 100 మంది కడతారు దాన్ని. ఊరు మొత్తం చందాలు వేయాలి దానికోసం. దేనికి రా అబ్బాయి డబ్బులు? స్టార్ కడుతున్నాం, ఊరికి స్టార్. నాలో ఎన్ని వైర్లైనా పెడితే, ఎన్ని వైర్లు తెచ్చి నాలో కనెక్షన్ ఇచ్చినా అన్ని వెలుగుతాయి. గట్టిగా చెప్పాలి. నీలో నుంచి ఆ వెలుగు బయటికి ప్రకాశించాలి. ఆమె యేసు దమస్కు మార్గంలో పౌలును వెలిగిస్తే, దమస్కు మార్గంలో ఉన్నటువంటి పౌలు అనేక సంఘాలను వెలిగించాడు. గట్టిగా చెప్పాలి. ఈరోజు ఇక్కడ ఈ సంఘం నిలబడింది అంటే పౌలు వెలిగాడు కాబట్టి నిలబడింది. పౌలు వెలగలేదు అనుకో, చెప్పండి. తోమ వెలగలేదు అనుకో, తోమనే మనకి ఇచ్చింది సువార్త. వాళ్ళు వెలిగారు కాబట్టి నక్షత్రాల వలె మనం ఈరోజు వెలిగాం. వెలుగులు పొలం పనుల్లో, చెప్పండి. ఈ సీజన్ అంతా ఒక అబ్బాయి ఫోన్ చేస్తే, తమ్ముడు మీ గ్రామంలో సువార్త చెప్పాలని దేవుడు ప్రేరేపించాడు కాబట్టి. అన్నయ్య పనుల సీజన్ అన్నయ్య, అందరు పనులకి వెళ్ళి కొనుక్కుంటారు. నేనన్నా పనులకి వెళ్ళి కొనుక్కొని ఆ రాత్రి పరవాసిని నేను జగమున ప్రభు అన్నాను. పరిస్థితి ఏంటి తమ్ముడా అన్న? చెప్పండి. ఇయో పొదుగులు పని మీకు తెలుసు. మా గ్రామంలో గ్రామం ఉంది, బట్టలు అమ్ముకున్నది. అప్పట్లో అవి వచ్చినాయి అంట. ఏంటిది? సీరియల్ అదేంటి? కార్తీక దీపమా?
కార్తీక దీపం రుతురాగాల కార్తీక దీపమా అది వచ్చింది. పెద్ద టీవీ చూస్తా ఉంది. జోక్ వచ్చిందంట. సోఫాలో కూర్చొని పగలబడి నవ్వుతుంది. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కూతురు వాళ్ళు ఏదో టీ పెట్టుకొని తీసుకొచ్చి అత్తయ్య గారు తీసుకుని ఏం గుడి దాడేసింది. నవ్వి ఎప్పుడో ఎగిరిపోయిందా. అత్తయ్య టీ తెచ్చండి అత్తయ్య అంటే ఏళ్ళేస్తుంది. మేము ఎప్పుడే టికెట్ తీసుకొని వెళ్ళిపోయింది. పొదుగులు పనికి పోయొచ్చి నువ్వు చర్చిలో దేవుని ఎదుట నిందారహితులుగా కనబడకపోతే టికెట్ పొందుకున్నావు అనుకో. ప్రభు నన్ను పిలిచి ప్రతి వాడు పరలోకం అక్రమం చేయవాలని మీరెవరో నాకు. కాబట్టి నీకోసం సిద్ధపరిచిన స్థలము మండుచున్న అగ్నిగుండం వెళ్ళిపో. నా ఎదురుగా నీవు ఎన్నడూ కూడా క్రియ చూపించలేదు. క్రియ ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వాక్యం విన్నట్లయితే నీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఇప్పుడు పోయి దమ డోర్లు బాధకుండా తెల్లారి పొద్దున్నే వెళ్ళి అక్క నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించక్క, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదక్క, ఎందుకు ఈ ఆస్తులు పాస్తులు మనకు కూలి పెడతాయా, మనం అందరం పరలోక పట్టణంలో మనం కలుసుకోవాలి. కాబట్టి ఈ భూమి మీద మన అవయవాలను దేవునికి పవిత్రంగా అప్పగిద్దాం. మనం ఒకరికొకరు ఐక్యత కలిగి దేవుని ప్రేమను ఇతరులకు కనపరుచుదామని నువ్వు సమాధానము కలిగి నువ్వు గనక ఉండగలిగితే ఆ మరుసటి రోజు నీ భర్త మారిపోతాడు. గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా. ఇది వాగ్దానం. నువ్వు నీ శత్రువును నువ్వు కనుక పరామర్శించి సమాధానం కలిగి నువ్వు వెళ్ళగలిగితే నీ ఇల్లు ఆటోమేటిక్గా కట్టబడుతుంది. కారణం ఏం తెలుసా? నువ్వు ఎవరితోటైతే సరిగా సమాధానం లేకుండా ఉండవో ఆ ఇంట్లో ఉన్న ధైర్యమే నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంది. నమ్ముతావు ఈ మాట? ఆ వ్యక్తి చూసే విసొప్పు చూపే నీకు శాపం. అదే ప్రేమను పంచుకున్నావు అనుకో, సమాధాన పడ్డావు అనుకో, వాళ్ళు అరే ఇలాంటి ఆమెను నేను బాధ పెట్టిందని వాళ్ళు నువ్వు సమాధాన పడగలిగితే నీ ఇంట్లో ఉన్న దయ్యం వెళ్ళిపోతుంది. నీ ఇంట్లో, మీ ఒంట్లో, నీ కుటుంబంలో ఉన్న ప్రతి శాపము దేవుడే. ఆ రాత్రి ఏమొస్తుంది చెప్పండి? ఇంట్లోకి దేవుని దూతలు వస్తాయి. ఎక్కడ దేవుని దూత ఉండదో, ఎక్కడ దేవుని సమాధానం ఉండదో అక్కడ శాంతి ప్రేమలు తప్ప ద్వేషాలకు చోటు ఉండదు. ఈ ఏ ఊరు? వేమనపాడు దేవుని సువార్త గ్రామపు పాడుగా మారాల. ఆమేన్. సువార్త చదువుతున్నావు అయ్యగారండి. సువార్త ఎవరికి చదువుతున్నా? ఓ 10 రూపాయలు ఇచ్చే నాన్నకంటే 2 సిగరెట్లు తప్ప పిల్లలు పంపగాకండి. మా నాయన నన్ను అట్ట పంపి నేను దమ్ము పీల్చడం మొదలుపెట్టి పోయి ఒక 10 రూపాయలు కొనుక్కొని నువ్వు కొనుక్కొని నాకు 2 సిగరెట్లు తప్పాలి. ఏంటి మన ఆయన రోజు పొగట్టం నాకు పీలుతున్నాడు అని నేనేం చేశా? ఆయన బారిచ్చి మనకు ఒక స్టైల్ అంతా దాగరు కొద్ది వదిలిపెట్టాడు, విసిరేస్తున్నాడు. దాన్ని నేను పోగు చేసుకునేవాడు. అవన్నీ పోగు చేసుకొని అగిపెట్టి తీసుకొని బాత్రూమ్కి పోయేవాడు. ఆడ పెట్టుకొని కుప్ప కొద్ది దాగి అడవాడికి అంత అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏం చేసింది తెలుసా? గోగు పొలాలు తెలుసా మీకు? ఇంటానికి కాదు, సూర్యులోకి వెళ్ళి సూర్యులో అన్ని బీక్కొని కొద్ది తీసి అంతంత పొలాలు చేసుకొని ఇంటి వెనకాలకి వెళ్ళి తాగేవాడు. ఇంటి వెనకాల ఏదో పోగొస్తుంది, ఏదైనా తగలబడుతుంది అనుకునేవాళ్ళు. ఇంటి వెనకాల ఏది రావడానికి పారిపోయేవాళ్ళం. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత కొద్ది వయసు పెరిగిందిగా, ఇక డిగ్నిటీ, ఇక డైరెక్ట్ కొట్టుకాడికి వెళ్తున్నాం. ఇంకా కొట్టుకాడికి వెళ్ళి సిగరెట్ మళ్ళీ మా అమ్మకి చెప్పగాక వాడిది అమ్మన్నాడు అని చెప్పేసి వాడి దగ్గర డబ్బులు తీసుకొని ఆ కొట్టుకాడికి వెళ్ళి సిగరెట్ తీసుకుని జేబులో నలుపుకుంటా
బాత్రూమ్ పోతున్నాడు, బాత్రూమ్ పోయేది అక్కడ దాకా వచ్చేది. మా నాయన ఏం చేసాడంటే ఎక్కడ కాదని చెప్పారే రూట్ అవతల పోయి మందు తీసుకురాపో అనేవాడు. ఆయన తాగి ఆడ పెడుతున్నాడో చూసేవాడిని కరెక్ట్గా. ఆడ వెళ్ళిపోయిన తర్వాత మూత తీసుకొని దాచిపెట్టుకునేవాడిని. మూత తర్వాత డైరెక్ట్ తాగటం కూడా అలవాటు అయిపోయింది. నా 17, 16, 18 సంవత్సరాలకు వచ్చేసరికి ఫుల్ కరుడు కట్టినటువంటి తోగవచ్చు. ఎవరయ్యా నన్ను జడగొట్టింది? ఎవరు జడగొట్టింది? ఈయన పెద్ద మేధావులు. వాడితో తిరగబాక, వీడితో చెడగొడుతుందే నువ్వు కదరా నాయన. పిల్లలు పాడి చేస్తుంది, పతనం చేస్తుంది నువ్వు. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు. పోబాక, వాడు బండి ఎక్కబాక, ఇంత తిరగబాక. వాడితో రెడీకి ఎంతసేపు ఎవరు అది అంటారు పెద్దోళ్ళు. వీడేం పైకి ఏమో నీతులు చదువుతాడు. వీడు చేసేయండి గబ్బు పనులు, వీడు చేసే పనులే పిల్లలకు వస్తాయి. మళ్ళీ బయటకు వచ్చేసి నీతిగా నా పిల్లవాడు ఎట్ట పెరుగుతాడు తెలుసా? వాడు రుస్తు పెట్టి తొడగొట్టరా వీళ్ళే మరి వాడు ఆడ పడతాడు, రేపు వచ్చి నేను పడతాడు. అయిపోయా. పిల్లలకు వాక్యం నేర్పండి. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుడి, పెద్దవాడైన తర్వాత వాడు దాని నుంచి తొలగిపోడు. నువ్వు ఏ విత్తనం వేస్తావో ఆ విత్తనము పెరిగి పెద్దదై నీకే స్థావరాన్ని ఇస్తుంది. నువ్వు చిన్నప్పుడు వాడికి నేర్పావు, పెద్దవాడై నేను దంతున్నాడు. అయిపోయా. విశ్వాసం అందు నిలకడగా ఉండి ప్రతి క్రైస్తవులు నేర్చుకోవాల్సిన మాట ఏదైనా ఉంది అని అంటే ఆజ్ఞలను అనుసరించి నడవడం, క్రీస్తు ప్రేమను కనపరచడం. నువ్వేదైతే విన్న వాటిని నీ పిల్లలకు వాటిని అభ్యసింపజేసి వాటి ప్రకారంగా నువ్వు నడవాలి. కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడ్డది అన్నమాట. నువ్వు లేస్తున్నప్పుడు, నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు నీ కన్నుల నడుపు బాసికం వలె వాటిని ఉండాలి. 6 ఈ మాటలన్నీ నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, వాటిని నీ కుమారులకు అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చే నీవు మాట్లాడవలెను. మాట్లాడుతున్నామా? మాట్లాడట్లేదు. వాటిని గురించి ఏ రోజైనా ప్రస్తావన వచ్చిందా? మనం కొన్ని విగ్రహాలుగా చేసుకున్నామండి. విగ్రహాలు తెచ్చుకోవాలి మన జీవితాల్లో. ఏంటి ఆ విగ్రహాలు అంటే? డబ్బు ఒక విగ్రహం. ఏంటిది? డబ్బు ఒక విగ్రహం. కొత్త చీర అదొక విగ్రహం. ఏదైనా కొత్తగా ఏదైనా కొన్నాం అనుకో, అదొక విగ్రహం. ఈ లోకమును ప్రేమించటమే దేవుడు ఏదైతే నువ్వు ప్రేమిస్తున్నావో దాన్ని వ్యభిచారము అని సంబోధించాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా అంటాడు. మీ ఎవరైనా లోకమును ప్రేమించిన యెడల దేవుని ప్రేమ వారిలో ఉండదు అంటాడు. ఈరోజు మనం యేసు ప్రభువును నమ్మాము అని చెప్పుకుంటూ లోకములు అన్నిటినీ ప్రేమిస్తూ యేసును కూడా ప్రేమిస్తే యేసు ప్రత్యేకమైన వాడు. అన్ని దానికి సంబంధం, ఆయన దాంట్లో ఒకటిగా లేడు. ఆయన ప్రత్యేకించబడిన వాడు. మనము ఈ లోకములో చచ్చిపోయి క్రీస్తులో బ్రతకాలి. క్రీస్తులో బ్రతికేమని చెప్పుకుంటూ లోకంలో కూడా బ్రతికితే నువ్వు ఎలా ప్రత్యేకించబడిన వ్యక్తి అవుతావు? రోమపత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనంలో మొదటి వచనం నుంచి మనం చూస్తే అక్కడ రాయబడుతుంది, మరణము బాప్తిస్మం పొందినవాడు క్రీస్తు మరణములో పాలు పొందిన వాడై ఉండాలంట. ఆయనతో కూడా పాతి పెట్టబడి తిరిగి లేచిన అనుభవంలోనికి మనం రావాలి. ఎంతమంది అయితే బాప్తిస్మం తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఆయన మరణములో నీవు పాలు పొందావా? మరణములో పాలు పొందడం అంటే చచ్చిపోవడం కాదు. పాతవి గతించను అంటే బాప్తిస్మం ద్వారా నీ పాపములన్నీ చంపబడి క్రీస్తులో నూతన జన్మతో నువ్వు లేపబడ్డట్టయితే పైన వాటిని వెతుకుడు గాని
భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సును పెట్టద్దు. ఈరోజు క్రీస్తు బిడ్డగా మనం ఉన్నట్లయితే ఆయన పిల్లలుగా మనం ఎదగాలి. మనం స్టార్స్గా అనేకులకు వెలుగును. ఈ స్టార్ డమ్మీ స్టార్, నువ్వే స్టార్గా అనేకులకు ఆదర్శంగా నిలబడాలి. తర్వాత అంటున్నాడు, నీవు ఎక్కడైతే అవమానించబడ్డావో దేవుడు ఎలాగైనా లేపుతాడు. కానీ నేను పైకి రావాలని నువ్వు ప్రయత్నం చేయమా. నేను పైకి రావాలని నువ్వెన్నడు పరిగెత్త మాకు. ఎన్నడు నేను పైకి లేవాలి అని నువ్వు ప్రయత్నాలు చేయొద్దు. పైకి లేవనెత్తువాడు ఆయనే, బలపరచువాడు ఆయనే. నేను అనేకులకు ఐగుప్తు దేశంలో ఎవరు మోషేని అంగీకరించరా? యేసు ప్రభు యెహోవా దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను దేవుడిగా పంపిస్తున్నా పో అన్నాడు. గట్టిగా చెప్పట్లే. అంగీకరించిన వారి దగ్గరికి మోషేను దేవుడిగా పంపించాడు. ఫస్ట్ కేర్లెస్గా మాట్లాడాడు, కానీ మోషే అంటే తర్వాత సింహాసనం కూడా దడబుట్టేటట్టుగా చేశాడు దేవుడు ఐగుప్తు దేశంలో. మోషే వస్తున్నాడు అని అంటే కూర్చున్నవాడు కూడా నిలబడే స్థాయిని మోషేకు దేవుడు ఇచ్చాడు. మన స్థానాన్ని మనం ఎత్తుక్కోవద్దు, దేవుడే ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. నీ స్థానం ఎక్కడ చెప్పండి? నీ స్థానం ఎక్కడ? నీ స్థానం నువ్వు ఉన్న స్థలం కాదు. నీ స్థానం యేసయ్య పాదాల దగ్గర. ఆమేన్. ఆయన గడప దగ్గర ఎవరైతే కనిపెట్టడం మొదలు పెడతారో నీ చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి, నీ బానిస బ్రతుకులు తెగిపోతాయి. మీరెవరిని సేవించుదురు కానీ నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తామని యెహోషువ ఆనాడు చెప్పిన సాక్ష్యం నీ ఇంట్లో వర్తించాలి. ఈరోజు అందరిలో ఆ వాక్యం ఉందా లేదా? ఏ ఇంట్లో లేదు. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాము అంటే భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి బల్ల చుట్టూ కూడుకొని ప్రభు బలలో చేయివేస్తే అది గొప్ప సాక్ష్యం. భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, మనం ఒక చోట, ఎక్కడో ఉంటా క్రైస్తవులు దాన్ని పిలువబట్టం, అది దేవుని యొక్క వాక్యానుసారమైన బ్రతుకు కానే కాదు. నీ పరిస్థితులన్నీ దేవుడికి తెలుసు. నువ్వు ఒక్కరోజు పనికి పోకుండా ఉపవాసం ఉండి ఏ కార్యం మీద ఉపవాసం ఉంటావో ఒక గురు ఉండాలి నీకు. భర్త కోసం ఉంటున్నావా? పిల్లల కోసం ఉంటున్నావా? సంఘం కోసం ఉంటున్నావా? కాపరి కోసం ఉంటున్నావా? అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కోసం ఉంటున్నావా? నీ గ్రామం మార్పు కోసం ఉంటున్నావా? లేకపోతే కుటుంబాలన్నీ కూడా మార్చబడటం కోసం నువ్వు ఉపవాసం ఉంటున్నావా? ఏదో ఒక నిశ్చయమైనటువంటి ఒక కార్యం మీద నువ్వు ఉపవాసం ఉండాలి. చాలా మంది ఉపవాసం చేస్తాం, కానీ మన పనులన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం. దేవుడు అది యాక్సెప్ట్ చేయాలి. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. ఆయన ప్రణాళిక కూడా నీ మీద ఉంది. నీ బలహీనతతో పడ్డా, బలహీనంలో గురైనా, శత్రుని మీద దాడి చేసినా ఆయన నిన్ను విడిపించడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకు విడిపించలేదు తెలిసి ఇప్పుడు దాకా? నువ్వు అడగట్లా. నువ్వు అడగడానికి ఆయన దగ్గరికి వస్తే ఆయన సింహాసనాన్ని దిగి నీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నాడు. ఆమేన్. పౌలు శీలను ఇద్దరిని తీసుకుపోయి కొట్టి చెరసాల్లో బంధిస్తే అర్ధరాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారంట? మనం ఏం చేస్తాం తెలుసా? ఈ దేవుడు వద్దు, ఈ దయ్యం వద్దురా స్వామి, అసలు ఎన్నడూ చర్చిలో నేను అడుగు పెట్టను, అసలు ఈ బైబిల్ కూడా నాకు వద్దు, నాకు ఇక నన్ను చర్చికి పిలవబాక, నీకు దండం పెడతా, చర్చికి పిలవబాక, నన్ను మా ఆయన సంపేస్తాడు ఇక నీ దగ్గరికి వస్తే అని చెప్పి మనం ఒక దేవుని కూడా వదిలేస్తాం కదా. వదిలేదా? ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళొద్దని మీ ఇంట్లో ఎవరైనా చెప్తే ఆగుతారా? ఆగరా? మీరు నిజంగా చెప్పండి. అవుతారు, ఖచ్చితంగా అవుతారు, అలిసిపోయిన దాన్ని బట్టి. కానీ వాళ్ళ శరీరం అంతా రక్తాలు కారుతుంటే వాళ్ళు సంతోషిస్తున్నారంట. పౌలు శీలలో ఆనందంతో కీర్తనలు పాడుతూ దేవుని కనపరుస్తుంటే ఆ స్తుతుల మధ్యలోకి దేవుడు దిగి వచ్చినట్టు కట్టిగట్టిగా చెప్పట్ల. చెరసాల పునాదులు అదిరిపోయినాయి. చెరసాల కమ్ములన్నీ కూడా కూలి కింద పడిపోతే చెరసాల నాయకుడు వచ్చి మరి ఖైదీలందరూ పారిపోయారు అనుకొని తనలో ఉన్నటువంటి కత్తి తీసుకొని, వరలో ఉన్న కత్తి తీసుకొని పొడుచుకొని చచ్చిపోతే, అయ్యా నేను ఎక్కడికి పోలేదు, ఎక్కడే ఉన్నాను. ఆయన కొట్టినవాడే కాళ్ళు గడిగి మరి సన్మానించాడు. కొట్టుగడిగా చెప్పట్లా.
ఎవడైతే చెరసాల అధికారి పౌలు శీలను కొట్టాడో కొట్టినవాడే కాళ్ళు కడిగాడు, కొట్టినవాడే పాదాల దగ్గర కూర్చున్నాడు, కొట్టినవాడే గాయములన్నీ తుడిచాడు, కొట్టినవాడే అన్నం పెట్టాడు, కొట్టినవాడు ఏమైపోయాడు తెలుసా? ఇప్పుడు ఆత్మీయ బిడ్డగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. టైం పడుతుంది. ఏ ఊరైనా సరే నేను బాధ పెట్టి టైం పడుతుంది. వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చే రోజు ఒకటి ఉంటుంది. ఆ టైం వరకు ఎదురు చూడు, అడుగు దేవుణ్ణి, కానీ శాపాలు వదలమాక, వారిని నాశనం అవ్వాలని కోరుకోమాక. వారు ఫలించాలా, దీవించబడాలా, దేవుళ్ళు ఎదగాలని కోరుకో, నీ ఇల్లు వర్ధిల్లుతుంది. ఐగుప్తు దేశమంతా ఇజ్రాయేల్ పతనాన్ని కోరుకున్నారు. ఇజ్రాయేల్ స్థుతుల మధ్యలో ఐగుప్తు పతనం అయిపోయింది. కొట్టిగట్టిగా చెప్పట్లా. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు కూలిపోయాడు. ఎవరైతే లేపేయాలనుకున్న వాళ్ళు దేవుడు నిలబెట్టాడు పైకి. ఈరోజు నువ్వు నేను కూడా ఎత్తులు నాశనం చేద్దామా? ఎంతమంది నీ శత్రువులతో పలకరిస్తావు రేపొద్దున? ఎంతమందికి శత్రువులు ఉన్నారు? మా ఊర్లో ఎవరు లేరయ్యా. అన్నామంటే దొంగవే. నీకంటూ ఒక సపరేట్ శత్రువు ఉంటాడు, కంటికి కనపడిన శత్రువు, ఎవరికి తెలియని శత్రువు. ఫోన్ అన్నది ఇంటికి అన్నవో ఏందో ఎట్టొచ్చింది, ఏదో మా పంట మీదకి వచ్చింది. ఏం లేదక్క, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, నీతో మాట్లాడమని. నా ద్వారా నువ్వు ఏదైనా బాధపడితే నన్ను క్షమించాక అడుగు, అయిపోయింది. ఒక మాట క్షమించండి అన్న తప్పే ఉందండి. నువ్వన్నా ఒక 10 రూపాయలు తీసుకెళ్తున్నావా? యేసు ప్రభువు శిష్యుల పాదాలు కడిగాడు, కడగలేదా? ఏసై కడగలేదా? మనం క్షమాపణ అడగడంలో తప్పే ఉంది. అదే కదా తగ్గింపు, అదే కదా దేవుని దగ్గర నమ్మకత్వం. అలా తగ్గించుకున్న వాడంట దేవుడు హెచ్చిస్తాను అన్నాడు. ఆమేన్, ఆమేన్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. తను తాను తగ్గించుకున్నవాడు క్షమాపణ అడగలేని నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివే కాదు. క్షమాపణ అడగడం నేర్చుకో. క్షమాపణ అంటే పోయి వాళ్ళ కాలకడ కూర్చోమని కాదు, సమాధాన పడమని చెప్పాడు వాడు. సమాధాన పడడంలో క్షమాపణ అడిగితే తప్పే ఉంది. అడుగుదామా వద్దా? మరి అక్కడ కూర్చున్న వాళ్ళ ముందర అడగండి. ఒకరికొకరు చేతులు ఇచ్చి, అక్క సారీ అక్క, టపి ఇయ్యండి తొందరగా. చలికి మొత్తం బెగదీసుకుపోయినట్టున్నారు బాగా. సారీ అక్క, నేను ఎప్పుడైనా నిన్ను బాధ పెడితే సారీ అక్క అని చెప్పు. నోట్ల నుంచి ఒక్కల మాట రావట్ల బయటికి. పురుషులు కూడా ఒకరికొకరు చేకండి ఇచ్చుకొని ఒకరికొకరు అనుకోండి.